వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఒక రకంగా బీఆర్ఎస్కి, ఇంకో రకంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైనటువంటి కాంగ్రెస్ నేతలకి, మన ప్రొఫెసర్ గారికి, మన విశ్లేషకులు గారికి, అలాగే తెలంగాణ క్రాంతి దళ అన్న పేరుతో ఎవరైతే వచ్చి మాట్లాడారో వీళ్ళందరికీ నిజంగా జనసేన థ్యాంక్స్ చెప్పాలండి. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. కేసులు పెట్టడమో ఇంకోటో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళందరికీ ప్రతి ఒక్క జన సైనికుడు కూడా థ్యాంక్ యూ చెప్పండి. మన శంకరదాదా MBBS 2 వచ్చింది కదా, శంకరదాదా జిందాబాద్. దాంట్లో చిరంజీవి గారి ఇది ఉంటుంది. అంటే ఎవరన్నా ఏం చేసినా కానీ వెళ్ళి ఒక రోజు పువ్వు ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్తే సరిపోతుందంటారు సార్. అలాగా ప్రతి ఒక్కళ్ళు కనిపించిన వాళ్ళందరికీ కూడా సంపత్ నాయక్ గారు, మిర్యాల రామకృష్ణ గారు, మీరు స్పెషల్గా లీడ్ తీసుకొని సాగర్ గారిని, తనీష్ని, వీళ్ళందరినీ కూడా తీసుకొని హ్యాపీగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు అనంటే పెట్టిన టైటిలే ఇది అడుగు కాదు, ప్రభంజనం. తెలంగాణలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం రోజున తెలంగాణ నవ నిర్మాణ సభ అని జనసేన కార్యక్రమం పెట్టుకుంది. ఇది ప్రభంజనం, మామూలు అడుగు కాదు. వారం రోజుల్లో తెలంగాణ జనసేనలో ఏదో ఉన్నారు, ప్రెస్ మీట్లకు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక చిన్న అభిప్రాయమే తప్ప ఇంకొకటి లేదు. కానీ జనసేన మొత్తాన్ని ఇలా టచ్ చేశారు, ఇలా ఒత్తికి నిప్పి ఇలా పెట్టారు. అది అలా బ్లాస్ట్ అయిందనమాట. ఇప్పుడు మొత్తం ఏకపక్షంగా జనసేన సభలు ఎలా జరుగుతాయో చూద్దరు, కానీ దీన్ని టచ్ చేసేవాళ్ళు అంటే ఎవరు లేరు. అంత లేదు. నిజంగా రాజ్యాంగం మీదే వాళ్ళకంత ఉంటే అసలు టచ్ చేసేటువంటి అర్హత కానీ అధికారం కానీ లేదు. సో దీనికి సంబంధించినటువంటి రైటప్. తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు కొత్త రాజకీయ చర్చ మొదలైంది. ఇప్పటివరకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం అయ్యారు అనుకుంటున్న ఆయన మెజారిటీ ఆంధ్రాకే పరిమితం అయినప్పటికీ తెలంగాణ మీద కూడా దృష్టి పెట్టారు. ఎందుకు అంటే 2023 ఎన్నికల్లో పోటీ చేసినన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా పోటీ చేసి ఇక్కడ మేము ఎగ్జిస్టింగ్గా ఉన్నాము అని కూడా చెప్పినటువంటి మాట. అలాగే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ వాళ్ళు దాదాపుగా అనేక చోట్ల పోటీ చేస్తాం, ఇన్ఫ్యాక్ట్ GHMC ఎలక్షన్స్లో కూడా పోటీ చేస్తాం, మా క్యాడర్ ఉన్నారు అని చెప్పినప్పటికీ కేవలం పొత్తు ధర్మంలో భాగంగా వాటి నుంచి పక్కకు వచ్చి మద్దతు ఇచ్చారు. సో ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి మాత్రమే పరిమితమైన ఆయన కాదు. తెలంగాణలో పార్టీ విస్తరణ మీద ఇప్పుడు ఇంకా ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇదే ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ. సో ఇటీవల చూసాం ఎంతోమంది చేసినటువంటి విమర్శలు, నిరసనలు, ప్రత్యక్ష రాజకీయ ప్రతిస్పందనలు ఇక దీనికి ఇంకా మరింత ఆజ్యం పోసాయి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ని లక్ష్యంగా చేసుకొని ఆయన అనని దానికి, మాట్లాడనటువంటి దానికి ఏదో తెలంగాణ అస్తిత్వం అనేటువంటి విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం, నిరసనలు, విమర్శలు, బూతులు ఇవన్నీ కూడా ఇవి వాళ్ళ సైడ్ నుంచి భావోద్వేగంతో కూడినటువంటి ప్రతిస్పందనని వాళ్ళు అనుకున్నారు. అట్ ది సేమ్ టైం రాజకీయ వ్యూహం కూడా దీంట్లో ఉంది, జనసేనని రానివ్వకూడదు అని చెప్పి. కానీ ఇంకో పక్కన జనసేన వర్గాలు మాత్రం పవన్ ప్రభావం తెలంగాణలో పెరుగుతుంది అన్న అంచనాలతోటే ఈ రాజకీయ శక్తులు ముందస్తు దాడికి దిగుతున్నాయి అన్న ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా యువతలో పవన్కు ఉన్నటువంటి ఆదరణ, కొన్ని సామాజిక వర్గాల్లో ఆయనకు ఉండేటువంటి ఆకర్షణ భవిష్యత్తు ఎన్నికల సమీకరణాల మీద ఖచ్చితమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు కూడా చర్చిస్తున్నారు. సో జనసేన పార్టీని తెలంగాణలో గ్రామ స్థాయి వరకు సంస్థాగత విస్తరణ మీద దృష్టి పెట్టింది అన్నటువంటి ప్రచారం ఇప్పుడు సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా సమావేశాలు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే ప్రయత్నాలు జరిగాయి. రేపు సభ కూడా జరుగుతుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రభావం ఎంతవరకు విస్తరిస్తుంది, అది ఓట్ల రూపంలో ఎంతవరకు మారుతుంది అన్నది ఇప్పటికీ ఒక ఓపెన్ క్వశ్చనే. అయితే దానికి కూడా మార్పు మొదలయ్యింది. దానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇందాక అనుకున్నట్టు. ఇక ఆయన మీద చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు, నిరసనలు వీటన్నిటికీ ఇదేంటంటే ఒక వ్యవస్థీకృతమైనటువంటి ప్రతికూల ప్రచారం జరుగుతోంది, విచ్ ఇస్ క్లియర్. దీంట్లో ప్రాంతీయ భావోద్వేగాల్ని ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ని కేవలం ఆంధ్రప్రదేశ్కి నాయకుడిగా మాత్రమే పరిమితం చేయాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇక ఈ ఆరోపణల మీద ప్రత్యర్థి వర్గాల స్పందన, స్పష్టమైన ఆధారాలు రాజకీయ చర్చలో ఇంకా వివాదాస్పదంగానే ఉన్నాయి.
రాజకీయంగా చూస్తే ఇలాంటి వివాదాలు చాలాసార్లు ప్రతికూలత కన్నా ప్రచార అవకాశాలుగా మారతాయి. పవన్ కళ్యాణ్ తనపై వస్తున్న విమర్శల్ని తెలంగాణలో పార్టీ విస్తరణకి అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా యువత కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఆశించే వర్గాల్ని ఆకర్షించేందుకే ఈ చర్యను ఉపయోగించుకోవాలన్న వ్యూహం ఉండొచ్చని రాజకీయ పరిశీలకుల భావన. తెలంగాణలో జనసేన రాజకీయంగా ఎంత స్థిరమైనటువంటి స్థానం సంపాదిస్తుంది, ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి చర్చ నిజంగా ఓట్లలోకి మారుతుందా లేదా తాత్కాలిక రాజకీయ హైప్కే పరిమితం అవుతుందా అన్నటువంటి ప్రశ్నలకు కూడా చాలామంది సమాధానం చెప్తున్నారు. రాబోయే నెలల్లో పార్టీ సంస్థాగత బలం, ప్రజాస్పందన ఆధారంగా ఇది స్పష్టం అవుతుంది. వేచి చూడండి. ఇక పవన్ కళ్యాణ్ కబ్జాలు అనేటువంటి వాళ్ళు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఆంధ్రుడివి నీకేంట్రా పని అని మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రేపు 2వ తేదీన చాలా సాలిడ్గా ఇవ్వబడుతుంది. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి ఆలస్యం ఉండదు. ఎక్కడ సభ నిర్వహించాలనుకుంటున్నారో, సమావేశాలు నిర్వహించాలి అనుకుంటున్నారో అక్కడ ఆల్రెడీ పర్మిషన్లు తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినం రోజున తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ నవ నిర్మాణ సభ రేపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. జనసేన స్టాండ్ చాలా క్లియర్గా బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని ఎవరైతే ఇక్కడ తప్పుడు పిచ్చి ప్రచారాలు చేస్తూ పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారో, విభజనవాదాన్ని ఇంకా తీసుకొస్తూ 12 ఏళ్ళైనా ఇంకా విడిపోలేదు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విధంగా మాట్లాడితే వాళ్ళకి రాజకీయంగా శూన్యత ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంది, ఆ ఆత్మ న్యూనతా భావం అనేది ఉంది. ఆ తెలంగాణ పట్ల ప్రేమ కాదు, అది మాకు ఎలాగైనా ఒక ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అనేది ఉంది, మేము రావాలి, చేయాలి. దీని వెనకాల ఉండేటువంటి ఫండింగ్లు ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు, అప్పుడే తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొచ్చి కొండను దవ్వి ఎలకను పెట్టారంటారు చూసారా, వీళ్ళు ఎలక తోకను కూడా పట్టుకోవాలి ఆఖరికి. రేపు ఉంటాయి కేసులు, మొన్న పెట్టలేదు, ఇప్పుడు కేసులు పెట్టేటువంటి అవకాశం చాలా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చేసినటువంటి డెరగేటివ్ కామెంట్స్, అది పాషం యాదగిరి కావచ్చు, లేదంటే బక్క జడ్సన్ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, తెలంగాణ శ్యామ్ కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు, అలాగే ఈ కబ్జా ఆరోపణ చేసినటువంటి తొలి వెలుగు రఘు, వీళ్ళకి కూడా చాలా స్పష్టమైనటువంటి ఇది ఉండి తీరుతుంది. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి సభని ఎవరు ఆపుతారో టచ్ చేయండి చూద్దాం అంటున్నారు జన సైనికులు. దీనికి సమాధానం ఉంటుందా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.